హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు సైడ్ జాయింట్స్ కానీ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేస్తాను. మెడ భాగానికి మనకి జారిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే ముందుగా చుట్టూరు పిన్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కాట్ పెట్టుకోండి. రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఏ షేప్ అయినా సరే నెక్ అనేది. కాబట్టి వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఫోల్డింగ్స్ రాకుండా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. నేను లేస్ వేసేస్తున్నాను మెడ భాగానికి, లేదా లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. నేను బ్యాక్ పార్ట్ లేస్ వేసాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా లేస్ వేస్తున్నాను. ఇక్కడ మనకు షేప్ తిరిగే విధంగా కొంచెం షేప్ అనేది కరెక్ట్గా విధంగా చూసుకోండి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు కింద లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఒకసారి ఫోల్డింగ్స్ అవి సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటాయి కాబట్టి అది చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పిన్స్ పెట్టుకోండి, ఫోల్డింగ్స్ అవి వస్తున్నాయి అనుకున్నట్లయితే మీరు, ఎందుకంటే జారిపోయే క్లాత్ కూడా మనం పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఒకసారి సర్దుకుంటే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. మనకి డాట్స్ మార్కింగ్ అనేది కటింగ్లో చూపించాను మీకు ఫ్రంట్ పార్ట్లో. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3rd డాట్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే డాట్స్ని ఈ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఈక్వల్గా వేసుకొని స్టిచ్ చేసుకోండి. మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ బెల్ట్ని, మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మీకు ఇన్విజిబుల్ కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చుట్టూరు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే మీరు కూడా బాగా కట్ చేస్తున్నారు, స్టిచ్ చేస్తున్నారు అనుకున్నట్లయితే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి ఈక్వల్గా 2 జాయింట్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. డబల్ లైన్ స్టిచ్ చేసుకోండి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు సరిపోతుందో పొడవు అవుతుందో ఒకసారి చూసుకోండి.
ఎందుకంటే ఒకవేళ పొడవైనట్లయితే మీరు ఇప్పుడే ముందు ఓపెన్ వేయకముందే మీరు సెట్ చేసుకోవాలి. మిడిల్ డాట్ దగ్గర కానీ షేప్ బెల్ట్ దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకోవాలి. కట్ చేసుకోకూడదు మెడ దగ్గర ఎప్పుడు కూడా. కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీకి మిడిల్లో ఒక ఫోల్డింగ్ చేసుకోండి. పైన కూడా ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే లేస్ వేస్తాం కాబట్టి ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇది మనం డబల్ ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అవుతుంది అనుకున్నట్లయితే కట్ చేసుకోండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాక్ పార్ట్ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. బ్యాక్ ఫ్రంట్ కూడా సింపుల్గా లేస్ డిజైన్ వేసాను. అలాగే సైడ్ జాయింట్స్ కూడా మనకి ఎక్కువ వస్తుంది లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ దగ్గర నుంచి చెక్ చేసుకోండి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చెక్ చేసుకోండి. మీకు అలా రాలేదు అనుకున్నట్లయితే మధ్యలో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. పిన్స్ పెట్టుకొని మీకు జారిపోతుంది సరిగా స్టిచ్ చేయలేము అనుకునే వాళ్ళు పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఈక్వల్గా పెట్టుకుంటూ మనం స్లోగా స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి టైలరింగ్ అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. రీసెంట్గా చేసినవి పట్టులంగా జాకెట్ ఉంది. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. అలాగే లాంగ్ డ్రెస్ కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. మీకు ఓల్డ్ సారీతో డ్రెస్సులు అయితే స్టిచ్ చేసి ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే కటింగ్ చూడకుండా మనకి స్టిచ్చింగ్ చూస్తున్నారు, కటింగ్ కావాలని అడుగుతున్నారు కాబట్టి మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి. మనకు పొడవు ఎంత అవుతుందో అంతవరకు ఫోల్డ్ చేసుకొని లోపలికి సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు కింద నడుము వరకు కూడా ఈక్వల్గా పెట్టుకోండి. ఒకసారి సైడ్ జాయింట్స్ మీకు ఒకవేళ పొడవు వచ్చినట్లయితే చంక భాగం దగ్గర హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. మనకి ఇదైతే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఈక్వల్గా స్టిచ్ చేసేస్తున్నాను. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ లూజ్ ఎంత అవుతుందో ఒకసారి చూసుకోవాలి ఓల్డ్ బ్లౌజ్తో.
లేదా మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు ఓల్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. పొడవు చెక్ చేసుకోండి, అలాగే చంక భాగం లూజ్ చెక్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి, తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. కరెక్ట్గా పైనుంచి ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఈక్వల్గా పెట్టుకొని మీకు సైడ్ జాయింట్ దగ్గర అర్థమైందని అనుకుంటున్నాను. ఈ సైడ్ జాయింట్ దగ్గర చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. కింద ఈక్వల్గా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో 3-4 లైన్స్ దగ్గరలో వేసుకోండి. కింద క్లాత్ అది ఫోల్డ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్స్ట్రా ఉంది క్లాత్ అనుకున్నట్లయితే కట్ చేసుకోవచ్చు. మనం ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. మనకి కాస్ట్లీ బ్లౌజెస్ అంటే పట్టు బ్లౌజెస్ అవి అన్నట్లయితే మనకి థ్రెడ్స్ అవి ఊడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి, మనకు నీట్గా ఉంటుంది. అలాగే రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ పొడవైనట్లయితే మీరు సైడ్ జాయింట్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా టిప్స్ అనేది పాటిస్తే సరిపోతుంది. నేను బ్యాక్ పార్ట్కి లట్కాన్స్ వేసాను, థ్రెడ్ వేసి. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. మనం సింపుల్గా బ్లౌజ్ క్లాత్లో మిగిలిన క్లాత్తోనే మనం థ్రెడ్స్ అవి యూజ్ చేసుకొని లట్కాన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉక్సులు పట్టి కాబట్టి ఉక్సులు పట్టితోనే లూజ్ చూస్తున్నాను. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. మన కటింగ్లో మార్కింగ్ చేసింది కరెక్ట్గా సరిపోతుంది. మన ఏ సైజ్ అయినా సరే చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు. కాబట్టి ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మీకు చూపించడం కోసం నేను మళ్ళీ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఈ విధంగా పాదం వెడల్పులోనే మనం దగ్గరలో వేసుకోండి. పైనుంచి ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి మీరు ఉక్సులు పట్టితోని. మీకు ఒకవేళ పొడవు ఎక్కువైంది అనుకున్నట్లయితే ఎక్కడ ఎక్కువైందో చెక్ చేసుకొని అటు సైడ్ లూజ్ అనేది టైట్ చేసుకోవాలి. వెడల్పు అనేది అంతా కరెక్ట్గానే స్టిచ్ చేసాం అనుకున్నట్లయితే, ఇంకా ఎక్కువ వస్తుంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ టక్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా బ్లౌజ్ సరిపోతుంది. రెండు వైపులా కూడా డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ కరెక్ట్గా లూజ్ సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి.
ఇప్పుడు మనకు లూజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.